రాగు ఇది ఎట్రా కూకట్పల్లి అంతా ఇక్కడే ఉంది కదరా. గైస్ సోది లేకుండా ఒక ముక్కలో చెప్పేస్తా. ఓకే స్టార్ట్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే జిమ్ నుంచి వచ్చాను. న్యూ ఇయర్ న్యూ బాడీ. లాస్ట్ టైం ఇలాగే వ్లాగ్ స్టార్ట్ చేసాడు, అలాగే ఎండ్ అయింది 3 కాదు ఒక 2 వారాల తర్వాత. ఒక వారం తర్వాత. ఓకే సో గైస్ ఇప్పుడు టైం ఎంత? 5:48 PM. గైస్ 5కి క్లారిటీ వస్తుంది అన్నారు గైస్. 5:49. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, ఇవాళ ఉండనట్టే బ్రో. అలా అంటారు ఏంటండి, మేము కొంతమంది ముసళ్ళు రెడీ చేసుకున్నారు అక్కడ. అదే కదా. ఏంటో పొద్దు నుంచి ట్విట్టర్లో చాలా చదువుతున్నాం, బట్ ఈ రేంజ్ దోకా నేను వినలేదు. 9 కేసేయండి, 10కి 11. చెప్పు, నువ్వు చెప్పు, నీకు నచ్చిన టైం నువ్వు చెప్పారా. 7 అన్నారు. ఇప్పుడు 7కి ఎలాగో 6 అవుతుంది. 7కి షోస్ ఉండాలి, 9కే ఉంటాయి షోస్. నేనేంటి వ్లాగ్ లో మాట్లాడుతున్నాను, ఇదంతా అయిపోయిన తర్వాత వస్తుంది గైస్. సో యా, అది సంగతి. సూపర్ గైస్. గైస్ ఇట్స్ 7:10 అండ్ స్టిల్ నో క్లారిటీ. అవును, ఈసారి అసలుగా 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా. మీ దగ్గర డబ్బులు సెట్ అయినాయా, లేకపోతే రాజేశ్వర్ పేరు చెప్పే మొత్తం? లేదు బ్రో, మిగతా 4 సినిమాలు చూడాలి, అయినా అసలు డబ్బులు చాలా టైట్ ఉందంటారా? ఐ హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ యూ. 10 క్వశ్చన్లు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే అప్ టు 10,000 సంపాదించవచ్చు. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇది మళ్ళీ జీకే, జనరల్ నాలెడ్జ్, ఫిజిక్స్, సైన్స్ ఇవన్నీ మన వల్ల కాదు బ్రో అంటారా? మన తెలుగు టీఎఫ్ఏ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ, సినిమా రిలేటెడ్ క్వశ్చన్స్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సినిమా రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో చాయ్ షార్ట్స్ యాప్లో ఎవ్రీడే 9 PMకి ఒక షో ఉంటుంది, ద 9 PM షో అని చెప్పి. 10 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 10 క్వశ్చన్లు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే అప్ టు 10,000 సంపాదించవచ్చు. చూసుకోండి మరి, సినిమా డబ్బులు సెట్ అయిపోతే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా సెట్ అయిపోద్ది. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ నొక్కి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కొంచెం మన సైడ్ నుంచి వచ్చినట్టు తెలుస్తుంది వాళ్ళకి. సో డౌన్లోడ్ చేసుకోండి. ఎవ్రీడే 9 PMకి ఉంటుంది. చూసుకోండి మరి, కుమ్మేయండి. ఇంకా నా పతాపం ఏంటో చూపిస్తా. షేక్ ఆడిస్తా అంటారా, రెచ్చిపోండి. ఫైనల్లీ సినిమా టికెట్లు దొరకలేదు. 10:30కి పడుతుందని తెలిసింది అంతే. ఎలా వెళ్ళిపోతాం అలాగా టైం ఎంత? ఇప్పుడు టైం 7:52 గైస్. 8 అవుతుంది గైస్. 10:30కి షో. నీ ఫేస్ చూపిస్తారా? సర్లే, ఓకే, అది సంగతి. 8కి ఇంకో 2.5 అవర్స్లో షో. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది, టికెట్లు తెలీదు. ఎక్సలెంట్ ప్లానింగ్ సార్. లవ్ యూ సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. ఐ నో, అంటే మీరు కూడా కావాలని చేయరు, మీ చేతుల్లో ఉండట్లేదు, బట్ స్టిల్ ఎక్సలెంట్ ప్లానింగ్ సార్. నీకు ఇప్పుడు ఒక ఐడియా చెప్తా తమ్ముడు. ఇప్పుడు వాళ్ళు రేట్ చెప్తారు, బేరం ఆడే అంత టైం కూడా లేదు. అందుకే గైస్ ఆ క్విజ్ షో ఆడేస్తే మన దగ్గర పైసలు ఉంటాయి. 9 PM షో ఇంటిగ్రేట్. వెరీ ఎక్సలెంట్ ఇంటిగ్రేషన్ గైస్. నువ్వు ఎంత ఇప్పుడు ఒకసారి 2 సార్లు గెలిచాను నేను. ఒకసారి 714, ఇంకొకసారి 1100 ఎంత వచ్చింది. సో జెన్యున్ గా డబ్బులు వస్తున్నాయి గైస్. ఇప్పుడు ఏంటి మన పరిస్థితి ఏంటి తమ్ముడు? కొట్రా ఫోన్లు. నేను ఒక ఇద్దరికి చేస్తా, నువ్వు ఒక ఇద్దరికి చేయి. వాళ్ళు 4 ఇచ్చారనుకో, బఫూన్ అయిపోతాం. ఇన్కేస్ ఎందుకు రిస్క్ అని చెప్పేసి నేను సేఫ్గా రేపు పొద్దున్న 7 AMకి మైత్రి విమల్లో టికెట్ తీసి పెట్టుకున్నా. ఇన్కేస్ మిస్ అయింది అది ఇది అనుకుంటే రేపు పొద్దున్న ఉంటుంది కదా, నేను ఎవరు నో రన్అట్ అవ్వకూడదు. అందుకని ఒకటి తీసి పెట్టుకున్నా సేఫ్టీ. గైస్ రెడీ అయ్యాం ఇద్దరం రెడీ అయ్యాం. డిన్నర్కి కూడా వెళ్తున్నాం. టికెట్లు ఇంకా ఎక్కడ చూస్తామో కూడా తెలీదు. అరే పృథ్వీ, ఇంకా టికెట్స్ రాలేదురా మన చేతికి. తెలీదు సార్. ఆంధ్రాలోనా? ట్విట్టర్కి వెళ్తున్నావా? గైస్ టైం ఎంతరా? 10:30కే కదా షో. 10:30 షో కానీ టికెట్లు ఇంకా లేవు. సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. గైస్ ఇట్స్ 10:29. ఎనీ ఛాన్సెస్? నో. టుమారో మార్నింగ్ ఓన్లీ వీఆర్ సీయింగ్ ఫిక్స్.
ఆడని బొట్లు పెట్టాడు అయినా పని అవ్వలేదు. చి 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 చి. ఏమన్నా 12 కల 1కి 1 AM అది కూడా లేదంటే రేపు పొద్దున్నే 1 AM ఒరే చూసి పడుకోవాలరా సినిమా నిద్ర పట్టి సావదురా. ఇది మా లేదు మా 6కి లేదు అని చెప్తే 10కి విజయవాడలో ఉంది కదా. వాళ్ళకు కూడా తెలియదు. బొత్తిగా పద్ధతి లేదు, ప్లానింగ్ లేదు. అదే సినిమాలో డైలాగ్ రా. Shit. విజన్ లేదు, ప్లానింగ్ లేదు. Incredible guys. 11:10 చూద్దాం. మరి త్వరగా రావాలమ్మా. ఫైనలీ ఫైనలీ గైస్. రే ఉందా పక్క? ఫోన్ చేసి వచ్చేయండి బ్రో అన్నాడు. వెళ్తున్నాం. ఏముందిలే జస్ట్ రైడ్ అనుకుంటాం. లేకపోతే లెట్స్ సీ గైస్. ఆఖరికి అటుపోయి ఇటుపోయి PVR లో చూడబోతుంది. ఎక్కడో చాడు టెరెస్ చూపిస్తే చూస్తాను నేను ఎక్కడ సంత. మూన్ బాగుంది మ్యాన్, వెరీ బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ గైస్. PVR లో చూస్తాం. చూస్తున్నాం అంటే ఇంకా తీసుకోలేదు, పార్కింగ్ వచ్చి వెళ్తున్నాం. చూస్తాం అనుకుంటున్నాను. నేను FTFS PVR లో చూస్తూ ఎంత ఆనందిస్తానని ఇప్పుడు అనుకోలేదు. ఫస్ట్ టైం PVR లో చూద్దాం. పరిగెట్టాలా? Come on, run boy. సారాగు ఇది ఎట్రా కూకట్పల్లి అంతా ఇక్కడే ఉంది కదరా. సాధిన్యా దొరికినాయి. థ్యాంక్స్. సాత్విక్ హాయ్ చెప్పు. థ్యాంక్స్. టికెట్స్ కరెక్టసీ. అరే ఎప్పుడైనా PVRకి వచ్చింది ఎగ్జైట్ అవుతాను అనుకున్నావు? నిజంగా రా, ఈ రోజు షో పడితే చాలు అనుకున్నా. నిజంగా ఈరోజు ఫైనల్లీ 65 రూపీస్ గైస్ జస్ట్. హాయ్ బ్రో. హాయ్. వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? లాడ్జ్. అస్సలు టైం వేస్ట్ చేయలే. శివాజీలో లోపలంతా సమయంగా ఫస్ట్ సాంగ్ చూపించాడు ఫస్ట్. ఎప్పుడులాగే ఫస్ట్ హాఫ్ రివ్యూ చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ ఉంటాడు కానీ ఉన్నాడు. ఇట్స్ బెటర్ ఐ డోంట్ స్పీక్ నౌ. అంత ధైర్యంగా ఇంటి అడ్రస్ అలా చెప్పాడు సార్. మారిపోతుంది. ఇంటర్వెల్ ముందు నుంచి కొంచెం ఊపిరి పీల్చుకున్నా నేను. 5 minutes ముందు దాని మీద 5 minutes బెటర్ సార్. క్లైమాక్స్ ఏం చేసాడో చూడాలి నిజంగా. ప్రభాస్ అంత ఇంట్రెస్ట్ చేసాడు కదా, అదే కదా దానికోసం ఉండాలి గైస్. కొన్ని చెప్పలేదు, కొన్ని CG అసలు గ్రాఫిక్స్ వాడారు. మీరు వెళ్ళి చూడాలి, థియేటర్కి వెళ్ళి చూడాలి, అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ గ్రాఫిక్స్ మామూలు గ్రాఫిక్స్ కాదు. అరే బాబు, నువ్వు సాయిరామ్ అని ట్వీట్ వేస్తే సాయిరామ్ థియేటర్లో ఉన్నావు అనుకుంటున్నారు. కాదురా గైస్, నాకు ఫస్ట్ హాఫ్ అస్సలు నచ్చలేదు. చూద్దాం సెకండ్ హాఫ్. వద్దు, లీడ్ టు సెకండ్ హాఫ్ ఈజ్ కొంచెం రిలీఫ్, కొంచెం ఫ్రమ్ ఆల్ దట్. చూద్దాం, లెట్స్ సీ గైస్. స్టార్ట్ అయిపోయింది సెకండ్ హాఫ్. కలుపుతాం, సినిమా ఏదో కలుపుతాం అని చెప్తాను. అలా ఉంది. ఎవరైనా గైస్, సోది లేకుండా ఒక ముక్కలో చెప్పేస్తా. లాస్ట్ 30 నిమిషాలు తప్ప
యా లాస్ట్ 30 నిమిషాలు నాకు నచ్చింది. లాస్ట్ 30 minutes ఈజ్ గుడ్. కాకపోతే 3 hours సినిమాలో 30 minutes నచ్చడం ఈజ్ నాట్ గుడ్. నాకు అసలు ఇంటర్వెల్కి అయితే నేను డెడ్. నాకు అసలు నచ్చలేదు అసలు చెప్తాను. లాస్ట్ 30 minutes తప్ప ఏమీ నథింగ్. దెర్ ఇస్ నథింగ్. అండ్ ఇంకో బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంట్రా అంటే సినిమాలో చాలా చోట్ల ప్రభాస్లా ఉండడు, లేకపోతే ప్రభాస్ ఉన్నా లేనట్టు ఉంటుంది, లేకపోయినా ఉన్నట్టు ఉంటుంది. ఇఫ్ యూ నో ఆ సీజీ ఏంటో, ప్రభాస్ ఫేస్ సీజీ ఏంటో నేను హరిహర వీరమల్లు చూడలేదు. సో ఐ కెనాట్ కామెంట్ వెదర్ దిస్ ఇస్ ద వర్స్ట్ సీజీ ఆన్ ఎ హీరో ఫేస్. దాన్ని అలా పలకచ్చా? ఐ డోంట్ నో. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. కొన్ని చోట్ల ఉండదు ప్రభాస్ లాంగ్ షాట్స్లో. సో దానివల్ల మనకు డౌట్ వస్తూ ఉంటుంది, నెక్స్ట్ ఇది నిజమా కాదా, ఇది నిజమా కాదా, ఇది ఉందా, ఇది లేదా, ఇక్కడ ప్రభాసేనా కాదా, ఈ డౌట్తో ఇంటర్వెల్ వచ్చేస్తుంది. బట్ క్లైమాక్స్ వాజ్ గుడ్. బట్ క్లైమాక్స్ ఆ 30 minutes పోర్షన్లో కూడా కొన్ని చోట్ల దట్ సీజీ ఈజ్ వెరీ బ్యాడ్. ఫేస్ సీజీ, ఇఫ్ యూ గెట్ వాట్ ఐఎమ్ టాకింగ్, దట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్. అండ్ వన్ థింగ్ ఏంటంటే టికెట్ రేట్లు ఎక్కువ లేవు. గైస్ చలి రగేస్తుంది. ఇప్పుడే ఇంటికి వచ్చింది. చలి ఇప్పుడు తగ్గుద్దని నాకు తెలియదు కానీ, సో దారిలో వచ్చేటప్పుడు కూడా ఆలోచించా ఏమైనా నచ్చుతాయేమో, కొంచెం మొత్తం రీవ్యాంప్ వేద్దాం సినిమాని ఒకసారి, ఏమైనా మనకు నచ్చని ఏమైనా ఉన్నాయేమో. ఆ లాస్ట్ 30 minutes తర్వాత దెర్ ఇస్ నథింగ్. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. అండ్ ఇందాక చెప్పాను కదా, చాయ్ షార్ట్స్ 10,000 అప్ టు క్విజ్ మర్చిపోద్దు. కింద లింక్ నొక్కి డౌన్లోడ్ చేసుకోండి చాయ్ షార్ట్స్ యాప్. అండ్ ఆల్సో దాంట్లో క్విజే కాకుండా ఎవరికైతే తెలీదో వాళ్ళే చెప్తున్నా, దెర్ ఆర్ n నెంబర్ ఆఫ్ వెబ్ సిరీసెస్ విచ్ ఆర్ ఇన్ షార్ట్ ఫార్మాట్. ఈ వర్టికల్ ఫార్మాట్లో ఉంటాయి. నాకు ఇష్టమైనవి ఉన్నాయి బాగానే. అందులో నా ఫేవరెట్ వి మెట్ ఆన్ ట్విట్టర్ బాగుంటుంది, అండ్ వన్ డే గర్ల్ ఫ్రెండ్ బాగుంటుంది. ఇంకా ఇంగ్లీష్ మీడియం పీటీ సార్ కూడా మన గోపి అన్న కామెడీతో మంచి ఫన్ ఉంటుంది. సో క్విజ్ యాడ్ చేసిన తర్వాత టైం ఉంటే అది కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఈచ్ ఎపిసోడ్ 2 minutes. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కుమ్మింగ్. హ్యాపీ సంక్రాంతి. 1 out of 5 ఇస్ డన్. చూద్దాం మిగతా 4 కూడా కొంచెం ట్రై చేస్తే ఏదో రకంగా, బట్ కుదరదు ఇంటికి వెళ్ళాక. బట్ యా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.